వార్ 2 చూశాను నేను. వార్ 2 మూవీ ఎలా ఉందంటే ఇద్దరు అనాథ పిల్లలు వీధుల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఇద్దరు అనాథ పిల్లలు కలుసుకుని ఫ్రెండ్స్గా బ్రదర్స్గా మారిపోతారు. ఆ తర్వాత విధి పరిస్థితుల వల్ల ఒకడు డాన్ దగ్గర పెరుగుతాడు, ఒకడు ఒక మేజర్ దగ్గర పెరుగుతాడు. ఒక భయంకరమైన ఇంటర్నేషనల్ మాఫియా ముఠా మన దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నప్పుడు మళ్ళీ పెద్దవాళ్ళు అయిన తర్వాత విచిత్ర పరిస్థితుల్లో వీళ్ళిద్దరు కలుస్తారు. డాన్ దగ్గర పెరిగిన వాడేమో స్పెషల్ ఫోర్సెస్లో ఉంటాడు, ఈ మేజర్ దగ్గర పెరిగిన వాడేమో దేశద్రోహిగా ఉంటాడు. నిజంగా ఎవరు దేశద్రోహి, ఎవరు దేశాన్ని కాపాడడానికి ఉన్నారు, వీళ్ళిద్దరిలో ఎవరు మన దేశాన్ని కాపాడతారనేది యాక్చువల్గా ఒక ప్లాట్. జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు క్యారెక్టర్లలో ఏ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి? జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ బలంగా ఉంది, ఎందుకంటే మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్లో. హృతిక్ రోషన్ ప్లెయిన్ క్యారెక్టర్ అది, బట్ జూనియర్ ఎన్టీఆర్ గ్రే షేడ్ ఉంది, డార్క్ షేడ్స్ ఉన్నాయి, పాజిటివ్ షేడ్స్ ఉన్నాయి. సెంటిమెంట్ సీన్స్లో చాలా ఇతనికి యాక్షన్ ఎలా చేస్తాడో తెలుసు కదా, అద్భుతంగా చేశాడు. సో అలా పుష్ప 2 కలెక్షన్స్ కాదు. పుష్ప 2 మూవీ ఏంటంటే అది కంప్లీట్, ఇదేంటంటే అవుట్ అండ్ అవుట్ స్పై యాక్షన్ థ్రిల్లర్, ఫెంటాస్టిక్ యాక్షన్ బ్లాక్స్తో మెట్రిక్యులస్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకుని వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ. బట్ కలెక్షన్ వైజ్ పుష్ప సినిమా అనేది ఒక ఎమోషన్, అది ఎందుకు అలా తీసారో వాళ్ళకి ఐ డోంట్ నో. బట్ ఈ మూవీ ఇట్స్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. వార్ 2 బెటర్గా ఉంది. వార్ 1 కన్నా వార్ 2 బాగుంది. ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ వల్ల చాలా అడ్వాంటేజ్ మూవీకి. ఫైట్ సీక్వెన్సెస్, ఫస్ట్ స్వర్డ్ ఫైట్ ఒకటి ఉంది జపాన్లో, దాని కొరియోగ్రఫీ కోసం స్పెషల్ సెట్ వేసి చాలా బాగా తీశారు. అలాగే ఎస్పెషల్ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రన్స్ తీసినప్పుడు కూడా సొమాలియన్ పైరేట్స్తో ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. అండ్ ఎంట్రీ అది చాలా బాగుంది. అతని ఫైట్స్ కూడా చాలా, కొరియోగ్రఫీ నిజంగా అంటే యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది సినిమాలో. సూపర్, సినిమా చాలా బాగుందన్న, ఫైట్ చాలా బాగుంది అన్న. స్టోరీ మన నార్మల్ స్టోరీ అయినా సరే టేకింగ్ ఎక్సలెంట్ అన్న. ఎన్టీఆర్ని చాలా బాగా చూపించారు. దేవరా సినిమా బాగుందా, చూపించేది విధానం సాటిస్ఫై అవ్వలే మేము దేవరాలో. కానీ దీంట్లో సినిమా ఎలా ఉందో పక్కన పెడితే ఎన్టీఆర్ ఎక్సలెంట్ అన్న. ఆ పోర్ట్రేయల్ కానీ, ఆ ఎమోషన్ కానీ, యాక్టింగ్ కానీ, అసలు త్రిపులతో దేవరా కూడా సినిమా బాగానే ఉంటుంది. కానీ ఎన్టీఆర్ చేసిన విధానం, చూపించిన విధానం ఇది ఫాల్ బెటర్ అన్న. కానీ స్టోరీ కొంచెం రొటీన్ అనిపించవచ్చు జనాలకి, కానీ పక్కా చూడాలి. అసలు యాక్షన్ మైండ్ పోతుంది అన్న. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా 10 నిమిషాలకు యాక్షన్ సీన్ అన్న, అది 100% ఎమోషన్ యాక్షన్ అన్నీ చాలా బాగా పండాయి అన్న. కానీ అదే స్టోరీ కొంచెం ఇది, కానీ ఇంకా మనకి స్పై వార్స్ మూవీస్ అన్నీ అట్నే ఉంటాయి. ఆ టెంప్లెట్ అనేది చేంజ్ కాలేదు దీనిలో కూడా. కానీ ఎన్టీఆర్ అన్న మాత్రం చింపేశాడు అన్న. అసలు అమ్మా డ్యాన్స్ మాత్రం బరాబర్ చేశారు అన్న. బిఎస్ వద్దు మనకి, ఇద్దరు బరాబర్ చేశారు. కానీ గ్రేస్ అన్న, ఎన్టీఆర్ అన్నకున్న గ్రేస్ అయితే లేదు హృతిక్ అన్నకి. కానీ ఇద్దరు బాగానే చేశారు అన్న. హృతిక్ అన్న తక్కువ, ఎన్టీఆర్ అన్న ఎక్కువ ఏం లేదు. కానీ మనకి ఎన్టీఆర్ ఇష్టం కాబట్టి మనకి కనిపిస్తుంది ఎన్టీఆర్ డ్యాన్స్లో గ్రేస్ అనేది. ఎక్సలెంట్ అన్న, చాలా బాగుంది సినిమా మాత్రం. సినిమా వార్ 2 ఏం సినిమా చూసారు? వార్ 2 అదే చెప్పనా, కొంచెం మిస్ అయింది అంతే. అదే డైరెక్షన్ పరంగా, యాక్టింగ్ పరంగా అలాగా. యాక్టింగ్ ఓకే, డ్యాన్స్ ఓకే, ఫైట్స్ ఓకే. కొంచెం సినిమా తగ్గింది ఆ మాస్. సో యావరేజ్. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది అందులో? ఎన్టీఆర్ యాక్టింగ్కి, డ్యాన్స్కి, హృతిక్ రోషన్కి నేను పేరు పెట్టలేను. అందరూ బాగా కష్టపడ్డారు, కానీ స్టోరీలో కొంచెం మైనస్లు ఉన్నాయి. సో కూలీని ఇంకా చూడలేదు, సో చూసి చెప్తా. ఇదైతే యావరేజ్.